ప్రజల మనసులో టాలీవుడ్ రియల్ హీరో అనిపించుకున్న ఐబొమ్మ రవి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. మీ అందరికీ తెలిసిందే. ఆయన బయటికి తీసుకొస్తా అని ఒక లాయర్ ముందుకొచ్చాడు. ఆ లాయర్ పేరు సలీం. ఆయన పెద్ద లాయరా చిన్న లాయరా ఆయన పక్కన పెడితే ఒక వారంలో ఆయనకి బెయిల్ ఇప్పిస్తానని చెప్తున్నాడు. ఆయన ఈ కేసు మీరు ఎందుకు వాదిస్తున్నారని కొంతమంది అడిగారు. ఆయన ఏం చెప్పారంటే, ఆయనది రవి గారిది వైజాగ్, నాది కూడా వైజాగే. ఆ రీజనల్ ఫీలింగ్ వల్ల నేను వాదిస్తున్నాను. అండ్ ఇంకోటి, ప్రజల్లో ఆయనకి బాగా సపోర్ట్ ఉంది. సో ఆ కారణంతో కూడా నేను వాదిస్తున్నానని చెప్పాడు. ఆయన ఒక టాలీవుడ్ రాబిన్ హుడ్ అని, ఈయన పైన పెట్టిన కేసులను ఒక బెయిలబుల్ కేసులని, చాలా ఈజీ కేసెస్, అందుకని నేను ఒక వారంలో బయట తీసుకొస్తానని ఆయనైతే చెప్తున్నాడు. కానీ ఈ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయితే మాక్సిమం 6 months పట్టొచ్చు. ఒకవేళ అది ఇన్వాల్వ్ అవ్వకపోతే నేను 1 week లో బయటికి తీసుకొస్తా అని చెప్తున్నారు. ఐబొమ్మ రవికి ఇంత సపోర్ట్ రావడానికి కారణం మెయిన్ టికెట్ ప్రైజెస్, అలాగే థియేటర్లు అమ్మే పాప్కార్న్ రేట్స్. ఇవి కనుక తగ్గించి ఉంటే ఐబొమ్మ రవికి ఇంత సపోర్ట్ ఉండేది కాదు. అయినా ఐబొమ్మ నాకు తెలిసి పైరసీ మూవీస్ అయితే, అంటే ఆ రోజే రిలీజ్ అయిన సినిమాలు అయితే వాళ్ళ వెబ్సైట్లో పెట్టరు, మూవీ రూల్స్లో ఉంటాయి అలాంటి. ఈ ఐబొమ్మ ఏం చేస్తుందంటే ఓటీటీలో రిలీజ్ అయినవి మాత్రమే వీళ్ళు పైరసీ చేసి దాంట్లో పెడతారు. మరి టాలీవుడ్ అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ మరి పైరసీ సినిమాలు ఈయనే చేశాడు, ఈయనే వెబ్సైట్లో పెట్టాడు ఐబొమ్మలని చెప్తున్నారు. కానీ నాకు తెలిసి ఆయన ఓటీటీలో రిలీజ్ అయ్యి మాత్రమే పెట్టాడు. నాకే తెలియదు, మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మూవీ రూల్స్లో మాత్రమే పైరసీ మూవీస్ అయితే దాంట్లో వస్తాయి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, టాలీవుడ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా డబ్బులు పెట్టే చూడాలి, ఓకే. ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ ఆ సినిమా చూడాలి మనం అనుకుంటే అది కూడా ఓటీటీలో సబ్స్క్రిప్షన్ తీసుకొని మరీ చూడాలి. సో ఏదైనా పాత సినిమా అయినా కొత్త సినిమా అయినా ఈ రోజు రిలీజ్ అయింది, 100 రోజుల తర్వాత మనం చూడాలన్నా డబ్బులు పెట్టే చూడాలి అనేది టాలీవుడ్ వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. అందుకనే ఐబొమ్మ రవిని గట్టిగా పట్టుకొని ఆయన ఎక్కడున్నా బాగా వెతికి అంతా చేసేసి ఆయన పట్టుకొని తీసుకొచ్చి జైల్లో వేశారు. పైరసీ చేయడం తప్పే, బట్ మీ టికెట్ రేట్స్, పాప్కార్న్ రేట్స్ ఇలాంటివి కూడా కొంచెం తగ్గిస్తే అప్పుడు ప్రజలు మీకు సపోర్టివ్గా ఉంటారు. ఏదేమైనా ఐబొమ్మ రవి బయటికి రావాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు. ఒక్క మన సినీ ఇండస్ట్రీ తప్ప ప్రజలు మొత్తం ఐబొమ్మ రవి బయటికి రావాలని కోరుకుంటున్నారు.